నెక్స్ట్ ఇవాళ ఏంటంటే మనము హ్యావ్ హ్యాస్ అండ్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి మోడల్స్ అని కూడా అంటారు అన్నమాట. ఇవి హెల్పింగ్ వర్బ్స్ మోడల్స్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ హ్యావ్ హ్యాస్ అంటే ప్రజెంట్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసిన వాటి కోసం చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాము. హ్యావ్ హ్యాస్ ఎలా వాడాలి, ఈ సెంటెన్స్కి ఎలా సూట్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్స్ తెలుసు కదా, 7 సబ్జెక్ట్. ఐ, యూ, we, they, he, she, it. I have అంటే ఇక్కడ మనము ఒకటి ఫస్ట్ దీనికంటే ముందు ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్ వస్తుంది. ఇవన్నింటికి ప్లూరల్కి ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. ప్లూరల్కి హ్యావ్ వస్తుంది. యూకి కూడా హ్యావ్ వస్తుంది. సో హీ షీట్ వచ్చినప్పుడు మాత్రం హ్యాజ్ వస్తుంది. హీ హ్యాస్, she has, it has, he has, she has, it has, I have, you have, we have, they have. సో ఇవన్నింటికి ఇలా వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మనము హ్యావ్ తర్వాత ఏం రాయాలి, V3 ఫామ్ రాయాలి. V3 ఫామ్ అంటే మనము అన్ని వర్బ్, వి అంటే వర్బ్, V1, V2, V3, V4 ఉంటాయి అన్నమాట. సో V1 అంటే ఏంటి, V1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్. V1 ఏట్ అంటే తిన్నాను, జస్ట్ ఇప్పుడు తిన్నాను. ఈటెన్ తిని చాలాసేపు అయింది. ఈటింగ్ ఇప్పుడు తింటున్నా. సో ఇది అన్నమాట. సో మనము హ్యావ్ హ్యాస్ తర్వాత ఏమి యూజ్ చేయాలంటే V3 మాత్రమే యూజ్ చేయాలి. V3 అంటే ఎప్పుడూ చేసిన పని కోసం. జస్ట్ V2 ఏంటి, ఇప్పుడే చేసిన పని కోసం మనం ఏమంటాము, సబ్జెక్ట్ తర్వాత V2 యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ అవుట్సైడ్. వెంట్ గో. ఇక్కడ V2 చేసినప్పుడు V3 గో, V2 వెంట్, V3 gone, V4 గోయింగ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఐ వెంట్ అవుట్ సైడ్ సింపుల్గా మనం జస్ట్ ఇప్పుడే జరిగిన దానికోసం చెప్పినప్పుడు V2 వాడాలి. V2 ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు హ్యావ్ యూజ్ చేసినప్పుడు V3 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము V3 ఏంటి, ఈటెన్, గాన్ చెప్పుకున్నాం కదా. అండ్ బ్రింగ్, బ్రాట్. బ్రింగ్, V2 ఏంటి, బ్రాట్. V3 ఆల్సో బ్రాట్. V4 ఆల్సో బ్రింగింగ్. V4 ఏంటి, బ్రింగింగ్. బ్రింగ్, బ్రాట్, బ్రింగింగ్. సో ఇట్లా అన్నమాట. అయితే మనం ఈ V3లో యూజ్ చేస్తాం కదా హ్యావ్ తర్వాత హ్యాస్. ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఐ హ్యావ్ brought a mango ఫ్రూట్. నేను ఒక మ్యాంగో ఫ్రూట్ని తెచ్చి ఉన్నాను, అది మీనింగ్ అనమాట. యూ హ్యావ్ ఈటెన్ చికెన్ కర్రీ. యూ హ్యావ్ ఈటెన్ చికెన్. నువ్వు చికెన్ తిన్నావు. వీ హ్యావ్ రిటన్ ఎగ్జామ్. We have written an exam. They have gone to their home.
their home. ఓకేనా. he has bought by he has bought a pen. అతను ఒక పెన్ను కొన్నాడు. she has wear a new dress. ఆమె ఒక కొత్త డ్రెస్ వేసుకున్నది. it has eaten rat. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, అంటే క్యాట్ అనుకోండి. it has eaten rat. the cat has eaten rat అన్నమాట. అట్లా I have, you have, we have, they have, he has, she has, it has. సో హ్యావ్ తర్వాత ఏమొస్తుంది? కంపల్సరీ V3 మాత్రమే రావాలి. I have brought a mango. You have eaten chicken. We have written exam. They have gone to their home. He has bought a pen. She has a new dress. It has eaten a rat. అట్లా. సో ఇది అన్నమాట. అంటే మనం జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన వాటిని ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అని కూడా అంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఈ టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. సో ఇదంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన వాటి కోసము చెప్పుకునేదాన్ని అన్నమాట. సో ఇది ఇప్పుడే కంప్లీట్ అయ్యి ప్లస్ కొంచెం అవి పనులు అయి కొంచెం అయిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనము హ్యాడ్ కోసం చెప్పుకున్నాం. ఇక్కడ హ్యాడ్ అంటే అయిపోయింది, ఎప్పుడూ అయిపోయిన వాటిని. హ్యాడ్ తర్వాత కూడా మనము జస్ట్ ఇప్పుడు అయిపోయిన వాటిని హ్యాస్ V3 అని చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడూ అయిపోయిన వాటిని అంటే పాస్ట్ ఎప్పుడూ అయిపోయినవి. ఐ హ్యాడ్ ఏ కార్. నౌ I have a bike. ఒకప్పుడు నాకు కారు ఉండేది. I had a car. ఒకప్పుడు నాకు కారు ఉండేది. Now I have a bike. నాకు ఇప్పుడు బైక్ ఉంది. ఒకప్పుడు కారు ఉంది. I had a car. I had my dinner. I had my dinner. నేను డిన్నర్ చేశాను. I had lunch. నేను లంచ్ చేశాను. సో దీన్ని మనం క్వశ్చన్ రూపంలో అడగాలనుకున్నప్పుడు క్వశ్చన్ రూపంలో ఐ హ్యాడ్ లంచ్ మీన్స్ ఎలా అడగాలి మనం క్వశ్చను? హ్యాడ్ యూ లంచ్? సో హ్యాడ్ యూ లంచ్? సో ఇలా అడగాలన్నమాట. నెక్స్ట్ I had my homework. I had written my homework. నేను ఎప్పుడు నా హోంవర్క్ ఎప్పుడో రాశాను. I had written my homework. You had brought a pen. నువ్వు ఒక్కసారి ఎప్పుడు ఒక పెన్ను తీసుకొచ్చావు. సో అని హ్యాడ్ యూ బ్రాట్ పెన్ను తీసుకొచ్చి ఉన్నావా అదన్నమాట. సో ఇది ఇవాళ హ్యావ్ హ్యాస్ హ్యాడ్. అయితే ఇక్కడ మనం హ్యాజ్ అని చెప్పుకున్నాం కదా, దీన్నే క్వశ్చన్ అడగాలి. హ్యావ్ హ్యాస్. ఐ హ్యావ్, యూ హ్యావ్, ఐ హ్యావ్ బ్రాట్ ఏ మ్యాంగో. సో దీన్ని క్వశ్చన్ ఎలా అడగాలి? దీన్ని క్వశ్చన్ అడగాలంటే హ్యావ్ యూ బ్రాట్ మ్యాంగో? Have you brought mango?
Have you brought mango? Question. Yes, I brought. Yes. I brought. Have you money? Have you money? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎస్ ఐ హ్యావ్. ఎస్ ఐ హ్యావ్. లైక్ దట్. సో ఇది హెల్పింగ్ వర్బ్స్. హ్యావ్, హ్యాస్ he brought, has he brought, has he brought a pen? అతను పెన్ తీసుకొచ్చాడా? హ్యాస్ he brought అంటే ఏంటంటే హ్యాస్ అనేది సబ్జెక్ట్ ఇటల్లీ ఆబ్జెక్ట్ ఇట్ వస్తుంది క్వశ్చన్ అడిగినప్పుడు. ఆన్సర్ చెప్పేటప్పుడు హీ హ్యాస్ బ్రాట్. సబ్జెక్ట్ ఫస్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ తర్వాత ఉంటాయి అన్నమాట. అంటే హెల్పింగ్ వర్బ్స్ తర్వాత ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము క్యాన్, కుడ్, విల్, వుడ్ కోసం చెప్పుకుందాం. థ్యాంక్ యూ. అండ్ చూస్తున్నారు, ప్లస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.